హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఏం కర్రీ అని చూస్తున్నారా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది చేతిరేసాకండి. ఇది చాలా మంచిదంట షుగర్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి భలే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందంట అండి ఈ ఆకుకూర. పొలాల్లో పల్లెటూరులో ఈ ఆకు రేర్గానే దొరుకుతుంది. దొరికినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. నేను ఒలిచాను చూడండి, ఇది నేను ఒలిచాను. ఈ ఆకేమో మా హస్బెండ్ ఒలిచాడు. సగం ఆకు దాంట్లోనే ఉంది. ఇది వచ్చింది, ఇంకా వలవాల్సింది ఎంత ఉంది. ఇది వచ్చింది, ఇంకా వలవాల్సింది. ఇది మా ఆయన ఒలిస్తే సగమాకు దాంట్లోనే ఉండిపోయింది. ఇది నేను నీట్గా ఒలిచాను. ఎట్లాగో అట్లే పాప నాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి ఒలిపిస్తే సగమాకు వేస్ట్ చేస్తున్నాడు. నేను మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ముందు బాండిల్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మామూలు అన్ని కర్రీలాగా ఇది కూడా పోపు పెట్టేసుకొని 1 పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ కట్ చేసి ముక్కలుగా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. యూట్యూబ్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను, నేనే చేశాను. వెల్లుల్లి 4-5 వెల్లుల్లి తరిగి వేసుకోవాలి. చిటికెడు పసుపు. అవి బాగా ఆనియన్స్ బాగా కలర్ మారాలి, మెత్తబడిపోయాయి బాగా. ఇప్పుడు 2 టమోటా అయితే సరిపోతుంది. 2 టమోటా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే టమోటాలు, ఆనియన్ బాగా మగ్గిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆకు బాగా కడిగాను అనమాట. చూడండి, చిన్న సైజు గోరింటాకు లాగా ఉంటుంది. భలే చేదండి, భలే ఉంటుంది చేసుకుంటే. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు ఆకంతా దగ్గర పడిపోయింది. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకోవాలి. చేదు ఉంటుంది కాబట్టి పులుపు వేసుకోవాలి. మామిడికాయ అయినా పచ్చి చింతకాయ అయినా వేసుకొని చేసుకుంటారంట. నాకైతే మామిడికాయ, పచ్చి చింతకాయ లేదు అవైలబుల్గా, అందుకని నేను గోంగూర వేసానండి ఆ చేదుని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు చూడండి, కూర బాగా దగ్గర పడింది, బాగా ఉడుకుతుంది. బాగా చేదు ఉంటుంది కాబట్టి పులుపు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అందుకని నేను నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ, గోంగూర వేసాం కాబట్టి ఆ చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. రైస్లోకి అయితే చాలా మంచిదండి. పల్లెటూరు వాళ్ళకి ఇది రేర్గా దొరుకుతుంది. మా ఊరు అన్న వస్తే ఆ అన్న మాకు తెచ్చిచ్చారనమాట. అందుకని దొరికినప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి నేను ఖచ్చితంగా చేశాను. ఇది యూట్యూబ్లో ఫస్ట్ టైం అండి. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము. చూడండి ఎంత బాగుందో. ఆ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడి రైస్ వండి మా హస్బెండ్కి వండించాను. ఎలా ఉందో చూసి చెప్పమంటే చాలా బాగుంది. షుగర్ వాళ్ళకి చాలా మంచిదని చెప్పారు. చాలా బాగుంటుంది. దొరికితే మాత్రం తప్పనిసరిగా పల్లెటూరులో ఉండేవాళ్ళు తీసుకొని తినండి, చాలా మంచిదంట ఇది. టౌన్లో ఉండేవాళ్ళు కూడా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు పొలాల గట్ల మీద అక్కడ వెతికి తెచ్చుకొని తినండి, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా వీడియో? షుగర్ వాళ్ళు ఇది మాత్రం ట్రై చేయండి. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.